ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలన్నటువంటి లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. బాల కార్మికులుగా ఉండకుండా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజే పాఠశాలలు కూడా ప్రారంభమవుతుండడంతో దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకుంటున్నారు. ప్రస్తుతానికైతే సీనియర్ సివిల్ జడ్జి అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ క్షమా దేశపాండే గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు చాలా వరకు కొంతమందికి కూడా సజెషన్ చేశారు. బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, చట్టపరంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అవన్నిటి మీద కూడా ఒక అవగాహన చేసేటువంటి కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ కార్యక్రమంలో ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మేడం ఉన్నారు మనతోటి. వాళ్ళకి ఏం చెప్పారు, బాల కార్మిక వ్యవస్థ బాగుపడాలన్నా, బాల కార్మికుల వ్యవస్థ రూపుమాపాలన్నా, బాల కార్మికులుగా ఉండకుండా వారి భవిష్యత్తు ముందడుగు వేయాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, లీగల్గా వాళ్ళకు ఉన్నటువంటి సూచనలు మనకేం చేస్తారో మనం మేడం అడుగుదాం. నమస్తే మేడం. ఇప్పటి వరకు చాలా వరకు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కూడా పనులకు పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. ఇదంతా తెలియకుండా వాళ్ళకి ఏంటంటే ఇక పనే జీవితంగా వాళ్ళు బతుకుతుంటారు. దానివల్ల విలువైన జీవితాన్ని కూడా కేవలము కార్మిక వ్యవస్థకే వాళ్ళు అంటుపెట్టుకొని ఉండడం వల్ల బంగారు భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇక్కడ ప్రస్తుతానికి ఎట్లాంటి ఇనిషియేషన్ మీరు తీసుకుంటున్నారు, ఇక్కడ బాల కార్మికుల్ని వ్యవస్థ రూపుమాపాలంటే ఏం చేస్తే బాగుంటుంది మేడం? ఈరోజు 12 జూన్ వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ అనేది మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హన్మకొండ చైర్మన్ గారు డాక్టర్ పట్టాభిరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో మేము న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో మాకు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, డిసిపియు గారు, లేబర్ ఆఫీసర్ గారు వీరందరి కోఆర్డినేషన్తో మేము ఇక్కడ షాప్ ఓనర్స్ ఇంకా వేరే లేబరర్స్తోని ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. పిల్లలకు మంచి సౌకర్యాలు ఇస్తే వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మన దేశం కూడా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని అందరికీ అందించాలని చెప్పి ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న వారందరికీ ఇంకా ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే, మనము పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఉంది, ఇంకా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అనే చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు మంచిగా చదువుకునే అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఎలాంటి పనిలో కూడా ఎంగేజ్ చేయకుండా వాళ్ళకు మంచిగా చదువు, ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ అందించాలి. ఏమైనా సమస్యలు వస్తే కనుక చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి పిల్లలకు సంబంధించి, వాళ్ళని అప్రోచ్ అయినా మాది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఎల్లప్పటికీ ఉంటుంది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పిల్లల్ని ఎలాంటి పనిలో వాళ్ళని ఎంగేజ్ చేయొద్దని కోరుకుంటున్నాను. మేడం, ఇప్పటి వరకు ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ప్లస్ అలాగే కొన్ని చట్టాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇట్లాంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది ఎప్పుడు ఏదో దగ్గర పట్టుబడుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళను పనిలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో దగ్గర దొరికేటువంటి పరిస్థితులే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గానే మనకు కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి వాళ్ళను గుర్తించిన తర్వాత ఎట్లాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మేడం? మనకి చట్టం ప్రకారము ఎవరైనా బాల కార్మికులను ఎంగేజ్ చేసుకుంటే గనక వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఈ చట్టాలు మనం దృష్టిలో ఉంచుకొని, మరియు ఎడ్యుకేషన్ కూడా అంటే మనకు మీరు ఇంతకుముందు చెప్పారు ఆర్థిక సమస్యల వలన వాళ్ళను పనిలో పెట్టడం జరుగుతుంది. అందుకే అంటే వాళ్ళ కోసం ఈ విలేజ్ లెవెల్లో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే కనుక వాళ్ళకు ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని అందరూ కలిసికట్టుగా వాళ్లకు తెలియజేస్తే కొంతవరకు ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది మనం నిర్మూలించగలుగుతాము. మేడం, ఇప్పుడు చాలామందికి గ్రామీణ వాతావరణంలో ఎవరిని సంప్రదించాలో తెలియదు. మనం ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకు అలాగే వాళ్ళకు మాత్రమే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ తెలుస్తూ ఉంటుంది, ఎవరిని అప్రోచ్ కావాలో తెలుస్తుంటుంది. గ్రామీణ వాతావరణంలో తెలిసినా కానీ నిస్సహాయ స్థితిలో కొంతమంది చెప్పాలనుకున్నా చెప్పలేకపోతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది? అట్లాంటి టోల్ ఫ్రీ నెంబర్స్కి ఇట్లా ఏమన్నా ఉన్నాయా? ఉంటే అది చెప్పండి. ప్లస్ ఎవరిని సంప్రదించాలో కూడా ఒకసారి చెప్పండి మేడం. ఉన్నాయండి. మనకి ఇప్పుడు చైల్డ్ లైన్ హెల్ప్ నంబర్ 1098 అనేది
ఇది ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి సమస్య అయినా పిల్లలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా కూడా 1098 టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా 15100 అనే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఈ నంబర్కి కాల్ చేసినా కూడా సంబంధిత న్యాయవాదులు ఉంటారు. వాళ్ళు కూడా ఎలాంటి అడ్వైస్ కావాలన్నా వాళ్ళు అందజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు ఇక్కడ పిల్లల అంటే పసిమొగ్గల జీవితాలని కూడా వాళ్ళని ఎదగనివ్వాలి తప్ప వాళ్ళను ఎదగక ముందుకే పనిలో పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దన్నటువంటి కాన్సెప్ట్తో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే హనుమకొండలో కూడా చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎవరైనా కానీ బాల కార్మికులను నియమించుకుంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేడం చెప్పినట్టు ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్నపిల్లల సమస్యలకు ఎక్కడ ఉన్నా కానీ ఎవరైనా కానీ స్పందించేటువంటి అవకాశం కూడా లీగల్ సెల్ అథారిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బాల కార్మికులు ఎక్కడ కనిపించినా కానీ వాళ్ళను చదువుల వైపే మళ్లించాల్సింది తప్ప పనిలోకి కాదన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.